దేవుడు ఎలా మాట్లాడతాడు నాతో, నాకు ఆయన స్వరాన్ని వినాలనుంది అని చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. దేవుడు నాకు ప్రత్యక్ష మాట్లాడుంటే భలే ఉండు కదా అని చాలామంది ప్రశ్న అడుగుతారు. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుడు తన బిడ్డలతో ఎలా మాట్లాడుతాడు అనే సత్యాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానిద్దాం. ఈ సత్యాలను మీరు మర్చిపోకూడదు. దేవుడు తన బిడ్డలతో ఎలా మాట్లాడుతాడు, బైబిల్లో ఈ పద్ధతులన్నీ గురించి దేవుడు ఆయన బిడ్డలతో ఎలా మాట్లాడతాడో వ్రాయబడి ఉంది. ఆయన స్వరము ద్వారా మాట్లాడుతాడు. రెండవదిగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతాడు. మూడవదిగా ఆయన దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతాడు. నాలుగవదిగా ఆయన కళల ద్వారా మాట్లాడుతాడు. ఐదవదిగా దేవుడు దర్శనం ఇచ్చి దర్శనాల ద్వారా మాట్లాడుతాడు. ఆరవదిగా ఆయన దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతాడు. ఏడవదిగా ఆయన పరిస్థితులు జరుగుతూ ఉంటే ప్రభువు మన కనులు తెరుస్తాడు. ఈ 7 రీతులుగా దేవుడు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతాడు. అయితే మీరు దేవుని స్వరాన్ని వింటున్నారా? దేవుడు మీతో ఏమి చెబుతున్నాడు అని ప్రశ్న. ఏమోనండి, మాకైతే తెలియదు, కానీ దేవుని చిత్తాన్ని అయితే మేము తెలుసుకోవాలి. దేవుణ్ణి మేము ఆయన మనస్సును తెలుసుకోవాలి, ఆయన హృదయాన్ని మేము తెలుసుకోవాలి. ఆయన ఏమి అనుకుంటున్నాడు మా గురించి, ఈ పరిస్థితి గురించి మాతో దేవుడు చెప్పింటే బాగుండు అని మీరు అంటుంటే ఈ వాక్యాన్ని మీరు వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో ఎలా మాట్లాడుతాడు అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఇలా రాస్తాడండి. దేవుడు ఆయన బిడ్డల కొరకు దాచి ఉన్నది కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. కానీ ఇవన్నిటినీ ఆయన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడు అని కొరింథీ సంఘంతో పౌలు చెప్తున్నాడు. చాలామందికి దేవుని చిత్తం ఎందుకు అర్థం కాదు, దేవుడికి కలిగిన ప్రణాళికలు, దేవుడి ఆలోచనలు, దేవుని యొక్క హృదయం మనుషులకు ఎందుకు అర్థం కాదంటే ఆత్మతో వారు నింపబడలేదు గనక, ఆత్మ స్వరాన్ని వినడం వారు నేర్చుకోలేదు గనక, ఆత్మ యొక్క నడిపింపు వారి జీవితంలో లేదు గనక, ఆత్మ యొక్క సహాయాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని క్రైస్తవులు తీసుకోవడం లేదు గనక. ఇప్పుడు దేవుని చిత్తాన్ని మాకు ఎలా తెలుసుకోవాలి? మేము దేవుని మనస్సును, ఆయన హృదయాన్ని మేము ఎలా కనుక్కోవాలి? దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, ద ప్లాన్స్ ఆఫ్ గాడ్, what God has prepared for those who love him, no eye has ever seen, no ear has ever heard, no heart has ever comprehended what God has in store for those who love him. But he has revealed to us through his Spirit. Holy Spirit is the one who reveals God's plans for us. పరిశుద్ధాత్ముడే దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయాన్ని మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిలో ఏం పనిచేస్తాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక విశ్వాసికి పరిశుద్ధాత్మ ఎంత అవసరము, ఒక విశ్వాసి నూతన నిబంధనలోన ఆత్మతో నింపబడిన విశ్వాసికి ఉన్న ఆశీర్వాదం ఏమిటి అనే అంశం మీద రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని రాస్తాడు. నూతన నిబంధన అంతటిలో one of the important chapters of the entire New Testament, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దాంట్లో పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిలో చేసే పని ఏమిటి? మొదటి కార్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఆత్మ లేనివాడు నా వాడు కాడు, క్రీస్తు వాడు కాడు అని వ్రాయబడింది.
హీ దట్ నాట్ హ్యాస్ ద స్పిరిట్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు అని అర్థం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwells within us. పరిశుద్ధాత్ముడు మీలో లేకపోతే మీరు క్రీస్తు వారు కాదండి. పరిశుద్ధాత్మను మీరు పొందుకోకపోతే మీరు క్రైస్తవులే కాదు. మీరు చెప్పుకుంటుండొచ్చు క్రైస్తవులం అని, కానీ మీరు క్రైస్తవులే కాదు. దేవుని వాక్య ప్రకారం, నా మాట ప్రకారం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు. అంటే క్రీస్తు వారం అని నిశ్చయంగా మనకు రుజువు ఏమిటంటే పరిశుద్ధాత్ముడే మనకు రుజువు. మీరు నేను ఆదివారానికి చర్చికి వెళ్తానండి, నేను బైబిల్ చదువుతానండి, నేను 2 మాటలు ప్రార్థన చేస్తానండి, మా తండ్రి క్రైస్తవుడు కాదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పుట్టుకతో ఎవ్వరూ క్రైస్తవులు కాదు. మనం ఆత్మ ద్వారా జన్మించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో దేవుని చిత్త ప్రకారం జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనం ఆత్మ ద్వారా జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆత్మ ద్వారా, నీటి ద్వారా మనం జన్మించాలి. చూడండి, అప్పుడే ఆ వ్యక్తి క్రైస్తవుడు, పరలోక రాజ్యానికి వారసుడు, పరలోక రాజ్యానికి వెళుతూ ఉండే అలాంటి వ్యక్తి. ఆత్మను మీరు పొందుకున్నారా? పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? రెండవదిగా, పరిశుద్ధాత్ముడు విశ్వాసిలో ఏమి చేస్తాడు అంటే పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసికి జీవాన్ని ఇస్తాడు. దేవుడు మనిషిని చేసినప్పుడు, ఆదాముని చేసినప్పుడు ఆయన జీవాయువు ఊదాడు. అందుకే మనిషి జీవిస్తున్నాడండి. కానీ అది శారీరకమైన ఈహలోక సంబంధమైన జీవం. ప్రభు అన్నాడు ఆదాముతో, మీరు ఈ పండు యొక్క చెట్టు తినని రోజు మీరు చస్తారు అన్నాడు. ద డే యూ షల్ ఈట్ ఆఫ్ దిస్ ఫ్రూట్ యూ షల్ షూర్లీ డై అని అన్నాడు. ఆదాము వాళ్ళు పండు తిన్నారు, కానీ శారీరకంగా వాళ్ళు చనిపోలేదు, కానీ ఆత్మలో చనిపోయారు. దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్ పీపుల్. కానీ ఆయన పరిశుద్ధాత్మను పంపించి వారిని ఆత్మీయంగా జీవింపచేశాడు. అప్పుడు ఆత్మతో నింపబడిన వారు అవుతారు. ఆత్మలో ఆలోచిస్తారు, ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తారు, ఆత్మ ద్వారా నడిపింపబడతారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. చాలామంది ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు కూడా మేము క్రైస్తవులం అనుకుంటున్నారు. కానే కాదు సుమా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో అది వ్రాయబడి ఉంది. 3వ కార్యం, పరిశుద్ధాత్మ ఒక విశ్వాసి జీవితంలో ఏమి చేస్తాడు? పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మన శరీర క్రియలను మనం చంపాలి అనుంది. అంటే పరిశుద్ధాత్ముడు మన శరీరేచ్ఛలను, మనల్ని ఆ శరీరేచ్ఛలను తీసివేయటానికి మనకు సహాయపడతాడు. చాలామందికి ధనాపేక్ష, డబ్బులంటే ఆశ అండి. ఊరికే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చూస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే ఆ ధనాపేక్ష నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. చాలామందికి అలవాట్లు, తాగుడు అలవాటు. అవునండి, మేము చర్చికి వెళ్తున్నాం, ప్రభువుని నమ్ముకుంటున్నాం, కానీ ఈ తాగుడు నుంచి మేము బయటపడట్లేదు. పరిశుద్ధాత్మ సహాయం మీరు తీసుకోలేదు. పరిశుద్ధాత్ముడు ఆ అలవాటును మీ జీవితంలో నుంచి తెంపేయలేదు. ఆ అలవాటును మీ నుంచి దూరం చేయలేదు ఇంకా. ఎందుకంటే పరిశుద్ధాత్మని కార్యం మీలో ఇంకా జరగలేదు కనుక. పరిశుద్ధాత్ముడు ఈ శరీరేచ్ఛలను ఆయన చంపటానికి, తీసివేయటానికి ఆయన సహాయపడతాడు. ప్రాముఖ్యమైన 4వ పని, పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిలో ఏమి చేస్తాడు? ఆత్మ ఎందరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు అండి. మనం ఏమి చేయాలో మనకు బోధిస్తాడు. మనం ఎలా జీవించాలో మనకు బోధిస్తాడు. దేవుడే మనకు సహాయంగా ఉండి మనం ఏమి చేయాలో మనకు బోధిస్తుంటే అంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలి? కానీ చాలామంది ఆత్మచేత నడిపింపని వారుగా ఉంటారు. నాట్ మెనీ ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. హౌ కెన్ వీ బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్? వీ విల్ లెర్న్ దాట్ ఇన్ ఫ్యూ మినిట్స్. కొద్ది నిమిషాల్లో మనం ఆత్మచేత నేను ఎలా నడిపింపబడతాను, నాకు బోధించండి, నేను ఆత్మ ద్వారా అనుదినం నడవాలి అని మీకు ఆశ కలిగి ఉంటే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు.
ఐదవ కార్యం, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనం అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేస్తామంట. చాలామంది 2 నిమిషాల కన్నా, 5 నిమిషాల కన్నా, 10 నిమిషాల కన్నా ఎక్కువ ప్రార్థన చేయలేకపోతారు. వారికి తండ్రి అనటం వాళ్ళకి అలవాటు లేదు. ప్రేమగల పరలోకపు తండ్రి అని ప్రార్థన చేసే అలవాటు లేదు. ప్రార్థనలో వారు సహాయం ఇంకా పొందుకోలేదు. మనకు ఎలా ప్రార్థన చేయాలో, మనం ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలియదని అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడి ఉంది. మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని ఎదుట మన సొంత లిస్ట్ చదువుకుంటాం. దేవునికి మనం చెప్తున్నాం ఏమి చేయాలో. అది కాదండి, దేవుని చిత్త ప్రకారం ప్రార్థించే ప్రార్థన. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో ఏం వ్రాయబడి ఉందంటే, ఆయన చిత్త ప్రకారం మనం ఏదైతే అడుగుతామని తప్పకుండా పొందుతామని. ఆయన చిత్త ప్రకారమైన ప్రార్థనలు చేయటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. పరిశుద్ధాత్మతో మీరు ప్రార్థన చేస్తున్నారా అనే ప్రశ్న రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడింది. ఇంకా పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిలో చేసే పని ఏమిటి? 6వ పని, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో, ఆత్మ తానే మన ఆత్మతో మనము దేవుని బిడలమని పిల్లలమని ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనుంది. చాలామందికి నేను దేవుని బిడ్డన కాదా? దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ప్రభు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభు నాతో ఉన్నాడా? శ్రమలు వచ్చినప్పుడు ఈ ఆలోచనలన్నీ వస్తాయండి. చాలామంది మనుషులు కూడా అంటారు, నీ దేవుడు ఎక్కడున్నాడయ్యా? నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి, నీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అంటారు చాలామంది. మన దేవుడు మన శ్రమల్లో వదిలిపెట్టేవాడు కాదండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నెబుకద్నెజరు చేసిన ఆ ప్రతిమకు వారు మొక్కనందుకు నెబుకద్నెజరు వారిని అగ్నిగుండంలో పడవేస్తాడు. ముగ్గురిగా పడవేసినప్పుడు నెబుకద్నెజరు చూస్తూ ఉంటే నెబుకద్నెజరుకి ఎంత కోపం వస్తుందంటే దాన్ని 7 రెట్లు ఎక్కువగా మండిస్తాడు ఆ అగ్నిగుండాన్ని. దాంట్లో వారిని తాళ్లతో కట్టి పడవేస్తే చూడండి, ఆ అగ్ని ఆ తాళ్లను కాల్చివేసింది, కానీ వారి వెంట్రుకలను కానీ, వారి శరీరాన్ని కానీ, వారి చర్మాన్ని కానీ, వారి వస్త్రాలను కానీ కాల్చలేకపోయింది. ఆ ముగ్గురిని పడవేస్తే 4వ వ్యక్తి వారిలో నడుస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు వలే ఆయన కనపడుచున్నాడని. చూడండి, మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనకు దూరముగా ఉండట్లేదు, దేవుడు మనకు బహు సమీపముగా ఉన్నాడు. సిఎస్ లూయిస్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఇలా అంటాడండి, గాడ్ విస్పర్స్ ఇన్ ప్రాస్పెరిటీ బట్ హీ స్పీక్స్ విత్ అ మెగాఫోన్ ఇన్ అవర్ సఫరింగ్ అని అన్నాడు. అంటే దేవుడు మనకు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు, మనం సుఖంగా ఉన్నప్పుడు, మనం సుఖాలలో ఉన్నప్పుడు ప్రభువు చిన్నగా పలకరిస్తాడంట. కానీ మనం శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభు ఒక మైకులో మాట్లాడినట్టు మనతో బిగ్గరగా మాట్లాడతాడంట. ప్రభు స్వరాన్ని మన ఆత్మతో మనము దేవుని బిడలమని, ఆయన మనతో ఉన్నాడని, ఆయన మనల్ని పట్టుకున్నాడని మనకు సాక్ష్యం ఇస్తున్నాడయ్యా. అది ఆత్మ చేసే 6వ కార్యం. ఆ పరిశుద్ధాత్ముడు విశ్వాసిలో చేసే 7వ కార్యం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం ఏమిటంటే, మన బలహీనతలలో మనకు సహాయపడతాడు. చాలామంది ప్రార్థన చేయడానికి బలహీనులుగా ఉంటారు. శరీరం చూడండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని యేసు ప్రభు అన్నాడు. చాలామంది ప్రార్థన ఎందుకు చేయలేరంటే, వారి శరీరం వారి ఆత్మను మీద దాడి చేసి ఆత్మను ఓడిస్తుంది. శరీరమే రాజ్యం వెళుతుంది కాబట్టి వారు ప్రార్థన చేసేవారిగా ఉండరు, శోధనలు జయించేవారిగా ఉండరు. ప్రతి పరీక్షలో వారికి ఓటమే జరుగుతుంది. ఎందుకంటే శరీరం రాజ్యం వెళుతుంది కనుక. శరీరం ఆత్మ మీద ఏలుబడి చేస్తుంది కనుక. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడు, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని, బలాన్ని మనం పొందుకుంటామో ప్రార్థనలో మనకు విజయం ఉంటుంది. మీకు ప్రార్థనలో విజయం ఉంటే మీరు ప్రతి ఒక్క
వచ్చే అడ్డంకులో మీరు విజయం సాధిస్తారండి. ఉద్యోగంలో మీకు విజయం ఉంటుంది, శోధనలపై మీకు విజయం ఉంటుంది, మీ కుటుంబంలో మీకు విజయం ఉంటుంది, మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం ఉంటుంది. మీరు ప్రభు సన్నిధిలో ఏదైతే మీ ప్రతి పోరాటాన్ని ప్రభు సన్నిధిలో మీరు పోరాడాలి. మీకు వచ్చే ప్రతి యుద్ధాన్ని అది ఉద్యోగ రకంగానే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ప్రతి సమస్యను మన ప్రార్థనలో మనం పోరాడాలి. అక్కడ ప్రార్థనలో మనం గెలిస్తే నిజంగా యుద్ధరంగంలో మనం గెలిచినట్టే. మనం ఈ గెలుపు నుండి మనం పోరాడతాం. ప్రభు మనకు చెప్తాడు, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు వెళ్ళండి అంటాడు. మోషే చూడండి, మోషే ఒక కొండ మీద కూర్చొని ఆయన చేతులు ఎత్తాడండి. చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. యెహోషువ అక్కడ యుద్ధం పోరాడుతున్నాడు. ఎంతసేపు అయితే మోషే చేతులు ఎత్తాడు అంతసేపు ఇశ్రాయేలీలు గెలిచారు. మోషే ఎప్పుడైతే అలసిపోయి ఆయన చేతులు దించాడు, నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఈ సత్యం రాయబడింది. ఎప్పుడైతే మోషే చేతులు బరువై చేతులు కిందికి దించాడు, యెహోషువ అక్కడ యుద్ధంలో ఓడిపోతున్నాడండి. ఈ మోషే చేసే పని ఏమిటంటే ప్రార్థన. అది నీ ప్రార్థనా జీవితం, నా ప్రార్థనా జీవితానికి గుర్తు. మనం ప్రార్థన జీవితంలో ఎంతైతే పోరాడతామో అంత విజయం మీకు అనుదిన జీవితంలో ఉంటుంది. మీ ఉద్యోగంలో, మీ ఆరోగ్యంలో, మీ సమస్యలలో, మీకు వచ్చిన ఆర్థిక సమస్యలో, మీ కుటుంబ సమస్యల్లో, ప్రతి సమస్య మీద మీరు ఎంతసేపు అయితే ప్రార్థిస్తారో అంత విజయం మీకు ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రార్థించారో అంత విజయాన్ని కోల్పోతారు మీరు. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిలో చేసే కార్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. రెండవదిగా ఆయన మనకు జీవం ఇస్తాడు. మూడవదిగా శరీరేచ్ఛలను ఆయన తీసివేయడానికి, చంపడానికి మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. నాలుగవదిగా, ఐదవదిగా పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థన చేయటం నేర్పిస్తాడు. ఆరవదిగా ఆయన మనకు సాక్ష్యం ఇస్తాడు. ఏడవదిగా మన బలహీనతల్లో ఆయన మనకు సహాయపడతాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తాడు అనే ఒక్క సత్యాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. దేవుని వాక్యంలో లోతుగా వెళ్ళి, ప్రభువా నా జీవితాన్ని మీ ఆత్మ ద్వారా నడిపించండి, నేను చేసే ప్రతి ఒక్క విషయంలో నాకు విజయం కావాలి, మీరు నాతో ఉండాలి, మీరు నా యుద్ధాలు మీరు పోరాడాలి అని మీరంటే ఈ వాక్యం మీ కొరకే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇలా చదువుతాం. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువును అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళినట్లు మనం చదువుతాం. The Holy Spirit led Jesus into wilderness so that he could fast for 40 days and 40 nights. సేవ మొదలు పెట్టక మునుపు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడండి. ఆయన సొంతంగా ఆయనకు వచ్చిన ఆ ఆలోచన కాదు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు నడిపించబడ్డాడు. ఎందుకు? ఆయన దేవుని కుమారుడు గనక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభు నడిపింపబడ్డట్టే ప్రతి క్రైస్తవుడు కూడా, ఆత్మతో నింపబడిన క్రైస్తవుడు నడిపింపబడతాడు. ఆర్ యూ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 1. పరిశుద్ధాత్ముడు నడిపిస్తే ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? ఎందుకు తీసుకొని వెళ్తాడు? ఏమి చేయటానికి? యేసు ప్రభువుని పరిశుద్ధాత్ముడు అరణ్యంలోకి నడిపించాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుని ఉపవాసము చేయటానికి ఆయన నడిపించాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుని పరలోకపు శక్తిని పొందుకోవటానికి, ఆయన దేవుని రూపంలో ఉండినవాడై ఆయన మనుష్య రూపాన్ని దాల్చాడు, దాసుని రూపాన్ని దాల్చాడు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో మనం చదువుతాం. దేవుని రూపంలో ఉండి కూడా ఆయన మనుష్య రూపాన్ని ధరించాడండి. మనిషి శక్తిహీనుడు కనుక ఆత్మశక్తిని, దేవుని శక్తిని పొందుకోవాలి. ఒక విశ్వాసి ఎలా జీవించాలో యేసు ప్రభు చూపించి వెళ్ళాడండి. ఆత్మను పొందుకొని, ఆత్మ ద్వారా ప్రభు సన్నిధిలో 40 రోజులు ఉపవాసం. చాలామందికి వారి జీవితాల్లో ప్రభు నన్ను ఈ పని నడిపించాడు అని చెప్తూ ఉంటారు.
ప్రభు మిమ్మల్ని నడిపించాడా లేదా అనే ఆలోచనకు వస్తే మనకు ఎలా స్పష్టంగా తెలుస్తుంది ఇది ప్రభు నడిపింపా లేకపోతే మన సొంత ఆలోచన? పరిశుద్ధాత్మని యొక్క నడిపింపా మన సొంత ఆలోచన? పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన నడిపింపు ఎలా ఉంటుంది అంటే దేవుని పని చేయడానికి కొరకు ఆయన నడిపిస్తాడు. మన ఆలోచన ఇహలోకమైన సంబంధమైన ఆలోచన. మనం ఎక్కువగా తిందామే అనుకుంటాం, కానీ ఉపవాసం ఉందాం అని మనకు శరీరంలో జీవించే వారికి, శరీరేచ్ఛల ద్వారా నడిపింపబడ్డ వారికి ఆలోచన రాదండి. ఎంత మంచి ఫుడ్ తిందామా అన్న ఆలోచనే ఉంటుంది, కానీ ఏ బిర్యానీ తిందామా, ఏ చికెన్ కర్రీ తిందామా, లేకపోతే ఏ మంచి భోజనం చేద్దామా అనే ఉంటుంది ఆలోచన. కానీ ఈ భోజనాన్ని పక్కన పెట్టి ప్రభువుతో నేను ఏకాంతంగా సమయాన్ని గడపాలి అనే ఆలోచన ఉండదండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ప్రభుతో సన్నిహితమైన సంబంధానికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే శరీరేచ్ఛలకు విభిన్నంగా వ్యతిరేకంగా పనిచేస్తాడండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ప్రభు శక్తిని పొందుకోవటానికి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ప్రభు మీద ఆధారపడటానికి మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు అనుకోవచ్చు, నాకు ఈ ఉద్యోగం వచ్చిందండి, దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే మమ్మల్ని నడిపించాడు. నేను ఈ బిజినెస్ చేస్తున్నానండి, దేవుడే మమ్మల్ని నడిపించాడు. మాకు ఈ సంబంధం వచ్చిందండి, పెళ్లి సంబంధం, దేవుడే మమ్మల్ని నడిపించాడు అని మీకు ఆలోచన వస్తుందేమో. దేవుని నడిపింపు ఎలా ఉంటుంది అని మీరు నిజంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే దేవుని నడిపింపు ప్రభువు సన్నిహితంగా నడిపిస్తుంది. దేవుని నడిపింపు శారీరకంగా మంచిదైనది కాకుండా ఆత్మీయంగా మంచిదైన దాని కొరకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని నడిపింపు ఉంటే ప్రభు మీద ఆధారపడటానికి నడిపిస్తాడు. మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన ఉద్యోగం మీద, మన డబ్బుల మీద, మన చదువు మీద ఆధారపడకుండా ప్రభు మీదనే ఆధారపడటానికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు గురించి మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువును 40 రోజులు మనం ఎంతసేపు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడితే మనకు అంత శోధన వస్తుందండి. సాతానుడు శోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నీవు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా ఎందుకు మార్చుకోకూడదు? లోకరీత్యా శరీరరీత్యా చూస్తే చాలా మంచి సలహా కదండి, యేసు ప్రభు ఎందుకు చేయలేదు అని కొంతమంది అడిగారు. ఎప్పుడైతే ఆయన ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఆయన ఆహారం తినొద్దనుకున్నాడో అప్పుడే శోధకుడు వచ్చి తినమంటాడండి. చూడండి, వాడేదో మేలు కోరి మనకు మంచి చేయాలని రాలేదు. యేసు ప్రభువుకు మేలు చేయడానికి వాడు రాలేదు. శోధించి దేవుని నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. సాతానుడు చేసే ప్రతి పని అలాగే ఉంటుంది మీ జీవితంలో కూడా. మిమ్మల్ని ఎలా దేవుడి నుంచి దూరం చేయాలని. ఇది మంచిదే కదండి, కానీ పరీక్ష ఏమిటంటే ఈ మంచి పని మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంటే అది లోకం నుంచి, సాతాను నుంచి కలిగింది. అది ఎక్కువ డబ్బులే కానీ, మంచి ఉద్యోగమే కానీ, లేకపోతే ఈ లోకరీత్యా ఏదైనా మిమ్మల్ని దేవుడి నుంచి వేరు చేస్తూ ఉంటే, దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటే అది సాతాను యొక్క ఆలోచన, లోకం నుంచి వచ్చే ఆలోచన, శరీరం నుంచి వచ్చే ఆలోచన. యేసుప్రభు అన్నాడు, మనిషి రొట్టె వలన జీవించడు కానీ తండ్రి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని అన్నాడు యేసుప్రభు అండి. అంటే సాతానుడా, నువ్వేమంటున్నావంటే నాకు నేను కష్టపడి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని నేను తింటే నేను బ్రతుకుతానని నువ్వు చెప్తున్నావు. నేను బ్రతికేది ఈ రొట్టెల వలన కాదు, నా ప్రభువు మాట వలన. మీకు ప్రశ్న ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతుంటే శోధకుడు వచ్చి మిమ్మల్నే మీ సొంతంగా మీ శక్తితో ఏదో చేసుకొని మీరు సంపాదించుకోండి అని చెబుతాడు. చాలామంది ఈ కాలంలో త్వరగా ఎలా డబ్బులు సంపాదించాలనే ఆశలో పడిపోతున్నారు. ఎక్కడి నుంచి ఫ్రీ మనీ, ఎవరు మాకు ఇస్తారు, వీరిని మోసం చేయాలా, వారిని మోసం చేయాలా, ఇక్కడ నుంచి ఆస్తి వస్తుందా, అక్కడి నుంచి ఆస్తి వస్తుందా? అయ్యా, మీరు ఏ ఆస్తి తీసుకొని రాలేదు ఈ లోకానికి, ఏ ఆస్తి తీసుకొని పోరు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని అంతా సంపాదించిన వాడు మరణించినప్పుడు ఎలా మరణించాడో తెలుసా?
33వ సంవత్సరం ఆయన మరణిస్తూ ఆయన డాక్టర్స్కి చెప్పాడంట, నన్ను మీరు సమాధి పెట్టెలో కాఫిన్లో పెట్టినప్పుడు నా చేతులు బయట పెట్టండి, కాళ్ళు బయట పెట్టండి అన్నాడంట. చూడండి, మీరు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితే మీకు శోధన వస్తుంది, మీ మీద ఆధారపడటానికి శోధన వస్తుంది. సాతానుడు వచ్చి ఏమన్నాడో తెలుసా? నువ్వు వాక్యాన్ని నాకు చెప్తావు, నేను కూడా నీ వాక్యం చెప్తానని ఒక ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి నువ్వు ఇక్కడ నుంచి దూకు, దేవదూతలు నేను చేతి మీద వారి చేతుల్లో పట్టుకుంటారని 91వ కీర్తన యేసు ప్రభువుకు చెబుతున్నాడండి. దేవుని వాక్యమైన యేసు ప్రభువుకే వాక్యాన్ని చెబుతున్నాడు సాతానుడు. చాలామంది వాక్యంతో ఇతరులను శోధిస్తారు. సాతానుడు వాక్యంతో మనుషులను దేవుని నుంచి దూరంగా చేస్తారు. ఏ బోధ అయినా నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుందంటే, దేవుని మీద ఆధారపడకుండా జీవింపచేస్తుందంటే అది సాతాను నుంచి వచ్చిన వాక్యం. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుని శోధించకూడదు అని అన్నాడు. మళ్ళీ ద్వితీయోపదేశ కాండాన్ని ఆయన ద్వితీయోపదేశ కాండం నుంచి ఒక వాక్యాన్ని సాతానుడికి చెప్తున్నాడు. సాతానుడు ఇంకో శోధన తీసుకొని వచ్చాడు యేసుప్రభు. ఒక ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి భూలోకంలో ఉన్న రాజ్యాలను చూపించాడంట. ఒక నిమిషంలో చూపించి నాకు నమస్కారం చేయి, నాకు మొక్కు, నన్ను ఆరాధించు, నీకు ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు. సాతానుడు చూసేది నేను ఎలా దేవుని నుంచి దూరం చేయాలి, దేవుని మీద ఆధారపడకుండా చేయాలి, ఎలా దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు జీవించాలి అని ఆలోచిస్తాడు. సాతానుడు చేసే మూడవ పని ఏమిటంటే తెలుసా? నీ ఆరాధనను దొంగిలిస్తాడు. నువ్వు ప్రభుని ఆరాధించకుండా ఉంటాడు. ఆత్మ ద్వారా నింపబడిన యేసు ప్రభు ఏమన్నాడంటే, దేవుని మాత్రమే ఆరాధించాలనింది, నేను ఆరాధించను వెళ్ళు అన్నాడు. చూడండి, మీరేమి చేస్తున్నారు? మీరు ఆత్మ ద్వారా నడిపింపబడిన వారా అనే ప్రశ్న. ఆత్మ ద్వారా మేము నడిపింపబడుతున్నాం అనే రుజువు ఏమిటి? మనం ఇంతకుముందు యేసు ప్రభు ఎలా ఆత్మ ద్వారా నడిపింపబడ్డాడో మనం చూసాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంతియోక అనే స్థలంలో ఉంటాడు. యాంటియోక్ అనే స్థలంలో. ఈ యాంటియోక్ అనే స్థలంలో సంఘంతో కలిసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చాలామంది ప్రవక్తలు, దేవుని భక్తులు ఉన్నప్పుడు అక్కడ వారు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారితో ఏమన్నాడంటే, సౌలును బర్నబాసును నేను వారి కొరకు ప్రత్యేకించిన ఆ పరిచర్య నిమిత్తం వారిని ప్రత్యేకపరచండి అని అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సౌలు బర్నబాస్ మీద వారు చేతులుంచి ప్రార్థన చేసి వీరిని ప్రభు చెప్పిన మాట ప్రకారం, ప్రభు ప్రత్యేకించిన సేవ కొరకు వీరిని ప్రత్యేకిస్తున్నాం అని హస్తనిక్షేపణ ద్వారా వారి మీద చేయబెట్టి ప్రార్థన చేసి వారిని పంపించారు. అప్పుడు పౌలు బర్నబాలు కలిసి మొదటి సువార్త యాత్రకు వెళతారు. ప్రభు మాతో ఎలా మాట్లాడతాడు, ప్రభు ఎలా నడిపిస్తాడు? ప్రభు ఎలా నడిపిస్తాడంటే, ఆయన ఆత్మ ద్వారా నింపబడిన బిడలతో కలిసి మీరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, చాలా సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు ఉండవు, చాలా సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉండవు, చాలా సంఘాల్లో ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలంతా కలిసి సంఘముతో ప్రార్థించడం నేర్చుకోరండి. మా సంఘంలో ప్రతి శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. కొంతమంది ఉపవాసం ఉండి వస్తారు, ప్రార్థన చేసి అప్పుడు భోజనం చేస్తారు. అప్పుడు ప్రభువు మాట్లాడతాడు. అద్భుతాలు చూసాం మేము. పిల్లలైన వారికి పిల్లలు కలగటం, క్యాన్సర్లు బాగవటం, అనేక అద్భుతాలు మేము చూసాం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావటం, అద్భుతం తర్వాత అద్భుతం చూసాం. ఎందుకంటే సంఘం కలిసి ప్రార్థించినప్పుడు, సంఘ ప్రార్థన ఎదుట పాతాళం యొక్క ద్వారములు నిలవనేరవు అని యేసు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. సంఘం ఎదుట సాతాను పని నిలవదండి. సంఘం ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి ప్రార్థనలో ప్రభు వారితో మాట్లాడినప్పుడు సౌలు బర్నబాలు వారు మినిస్ట్రీ మొదలుపెట్టారండి. చూడండి, సౌలుతో ఆయన దమస్కు మార్గంలో ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాడు. అది ఆయన రక్షణ.
కానీ ఆయన పిలుపు, సేవా పిలుపు ఎక్కడొచ్చిందంటే సంఘ ప్రార్థనలో పౌలు యొక్క సేవా పిలుపు వచ్చిందండి. ప్రభు ఆయన్ని ప్రత్యక్షించుకున్నాడు, రక్షించుకున్నాడు దమస్కు మార్గంలో ఒంటరిగా ఉన్నప్పుడు. కానీ సంఘ ప్రార్థనలో ఆయన ఏ పరిచర్య చేయాలో ప్రభు అప్పచెప్పాడు. మీరు సంఘంతో కలిసి ప్రార్థన చేయకపోతే మీ పరిచర్య ఏమిటో మీకు అర్థం కాదు. సంఘంతో కలిసి ప్రార్థన చేయకపోతే ఆత్మ నడిపింపు ఏమిటో మీరు అనుభవించరు. మీరు ప్రార్థన చేయండి. ఆఖరిగా పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఎలా నడిపిస్తాడు? మనం యేసు ప్రభు గురించి ఆలోచించాం. పౌలు ఆయన సేవ ఎలా మొదలుపెట్టాడని. ఇప్పుడు మూడవ పాయింట్ మనం ఆలోచిద్దాం. ఫిలిప్పు, యేసు ప్రభు శిష్యులలో ఫిలిప్పు కూడా ఒకడు. ఆయన సమరయకు వెళ్తాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. సమరయకు వెళ్ళమని పరిశుద్ధాత్ముడు ఆయన నడిపించినప్పుడు ఆయన సమరయలో వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు నడుస్తూ వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడంట ఆయనకి, అక్కడ రథం కనపడుతుంది, ఆ రథం దగ్గరికి నువ్వు వెళ్ళమని. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 29వ వచనం. హోలీ స్పిరిట్ సెడ్ అన్టు ఫిలిప్, గో నియర్ ద చారియట్. ఆయన రథం దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నపుంసకుడు కూర్చొని ఆయన ఒక పుస్తకపు చుట్టను వాక్యాన్ని చదువుతున్నాడు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడండి. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడు అని ఆయన చదువుతున్నప్పుడు ఫిలిప్ విన్నాడు. ఫిలిప్ ఏమన్నాడో తెలుసా? నువ్వు ఏం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఒకరు నాకు బోధించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అని. ఆత్మతో నడిపింపబడిన ఫిలిప్, చూడండి, వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే వాక్యం అర్థమే కాదు. చాలామంది బైబిల్ చదువుతారు కానీ బైబిల్ అర్థం చేసుకోలేరు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడి సహాయం వారిలో లేదు కనుక. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఏమంటాడంటే, అనుదినం ఆయన నా చెవిని తెరుస్తాడు అనింది. మార్నింగ్ ఆఫ్టర్ మార్నింగ్ హీ అవేకన్స్ మై ఇయర్. అంటే వినేవానిగా చేసేది పరిశుద్ధాత్ముడేనండి. మనకు వినే ఆ బుద్ధి పుట్టిస్తాడంట, వినబుద్ధి పుట్టిస్తాడంట అనుదినం. చూడండి, ఆ నపుంసకునితో మాట్లాడటానికి ఫిలిప్ను అక్కడ తీసుకొని వెళ్తాడు. ఆత్మ ద్వారా నడిపింపబడిన ఫిలిప్ ఒక మనిషిని అక్కడే రక్షించగలిగాడు, దారిలో రక్షించగలిగాడండి. కొన్ని నిమిషాలే ఒక వ్యక్తిని కలిశాడు, కానీ ఆ కొన్ని నిమిషాల్లో ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తి ఆ వ్యక్తిని రక్షించేవాడు. దాని తర్వాత అక్కడే బాప్తిసం ఇస్తాడు. మీరు ఆత్మ ద్వారా నడిపింపబడితే, ఆత్మ ద్వారా మేము ప్రభు మిమ్మల్ని నడిపిస్తే మీరు మనుషుల్ని కొద్దిసేపులోనే ప్రభు వైపు తిప్పగలరు. ఆత్మ సహాయం లేకపోతే మనం ఎంత విత్తనం వేసినా కూడా రాయి మీద వేసిన విత్తనంలాగే ఉంటుంది. మీరు ఆత్మ ద్వారా మీ పరిచర్య చేస్తున్నారా, లేకపోతే మీ సొంత శక్తి ద్వారా మీ పరిచర్య చేస్తున్నారా? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నాడా లేదా అనే ప్రశ్న. గొప్ప దైవజనులను ప్రభు ఆత్మ ద్వారా నడిపించాడండి. ఒకరోజు ప్రభు ఒక దైవజనుడికి చెప్తాడంట, నువ్వు ఈ వీధికి వెళ్ళు అని. ఏంటి ప్రభా ఈ వీధికి వెళ్ళమంటున్నావు అంటే, ఆ దైవజనుడు ఆ వీధికి వెళ్తే ఒక కుటుంబం ఈ తలుపు తట్టు అన్నట్టు ఆ స్వరం వినపడుతుందంట. ఆయన వెళ్ళిపోయి తలుపు తట్టాడంట. తలుపు తడితే ఇంట్లోంచి ఎవరు వచ్చి తలుపు తెరిస్తే ఆయన ఒక సువార్త పత్రిక తీసుకొని, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆ సువార్త పత్రిక వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళు చూసి అనుకున్నాడంట, యేసు నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు అని అడిగాడంట. ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా అంటే, నువ్వు లోపల రాని ఆ వ్యక్తిని, ఆ సేవకుని ఇంట్లోకి పిలిస్తే ఆయన స్వార్థ చెప్తే ఆయన రక్షింపబడ్డాడు. కన్నీటితో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను కొన్ని నిమిషాల్లో. ప్రభు నిన్ను కరెక్ట్ టైంకి పంపించాడు. నన్ను ఎవ్వరూ ప్రేమించేవారు నాకు లేరని, నన్ను పట్టించుకునేవారు లేరని నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఈ చనిపోవాలనుకున్నప్పుడే ప్రభు నిన్ను పంపించాడయ్యా, నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రభుని అంగీకరించాడంట. చూడండి సహోదరుడా, సహోదరి, ఆత్మ నడిపింపు కలిగిన సేవ బహు ఫలభరితమైన సేవ. అలాంటి జీవితం మీకుందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.